జిల్లాలో ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రధాన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను ఇరకాటంలో పెట్టి గెలుపు సాధించేందుకు ప్రతిపక్ష పార్టీ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. అందులో భాగంగానే నారాయణ సంస్థలపై ఐటీ దాడులని పబ్లిక్కే చెబుతున్నారు. నెల్లూరు లోక్సభ స్థానంలో నెల్లూరు సిటీ, రూరల్, కొవ్వూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మొదట తాను లోక్సభ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ చెబుతూ వచ్చారు. రూరల్ నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నెల్లూరు రూరల్ నుంచి పోటీకి దిగారు. టీడీపీ తరపున రూరల్లో తాను పోటీ చేస్తున్నానని, తన్ని గెలిపించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలుపెట్టారు. ఉన్నట్టుండి వైసీపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి లోక్సభ స్థానానికి బరిలో నిలిచారు. అయితే టీడీపీ ఈ విషయాన్ని చాలా సింపుల్ గా పరిష్కరించింది. మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావుని లోక్సభ బరిలో నిలిపింది. చివరి నిమిషంలో ఆదాల వ్యవహరించిన తీరుపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే వైసీపీకి మైనస్ అవుతోంది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో మంత్రి నారాయణ గడిచిన 4.5 పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కోట్లాది రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ స్కీమ్, సిమెంట్ రోడ్లు, వేల సంఖ్యలో పేదలకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు వంటివి అనేకం చేపట్టారు. టీడీపీ తరపున సిటీ నుంచి బరిలో దిగిన మంత్రి నారాయణ అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకున్నారు. వైసీపీ నుంచి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ని ప్రజలు గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినా ప్రజల సమస్యలపై గళం విప్పింది లేదు. అసెంబ్లీకి వెళ్లకపోవడం, ప్రజలకి ఏ చిన్న పని చేయకపోవడం ఆయనకి మైనస్ అయ్యాయి. దీంతో నారాయణ గెలుపు నల్లేరుపై నడకే అన్న చర్చ సిటీలో జోరుగా సాగుతోంది. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఇలా అనేక సంక్షేమ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిరాశ పలుకుతున్నారు. నెల్లూరులో కూడా నెల్లూరు 1 నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, నెల్లూరు 2 నుంచి అజీజ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, మేయర్ గారు. అదేవిధంగా ఎంపీగా బీదా మస్తాన్ రావు కంటెస్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తేసి అఖండ విజయంతో గెలిపించండి. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున మేయర్ అబ్దుల్ అజీజ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం గట్టి పోటీ నెలకొంది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున మాజీ జడ్పీ చైర్మన్, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఓటమి చవిచూశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి వ్యవహారం నిప్పు ఉప్పులా సాగుతోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పోటీకి దిగారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ తరపున రంగంలో ఉన్నారు. టీడీపీలో వర్గపోరు సమస్యని ఇటీవల అధిష్టానం సరిచేసింది. అందరూ ఐకమత్యంగా పోలంరెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు. కావల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీకి దిగారు. ఇక్కడి నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీలో నిలిచారు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన రామరెడ్డి వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఒరిగిందేమీ లేదు. కనీసం ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. ఉదయగిరి నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు పోటీలో ఉన్నారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టిన బొలినేని ఈసారి కూడా గెలుపు తందేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పోటీలో నిల్చోనున్నారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పోటీకి దిగారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండడం, ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించడం ఆయనకి ప్లస్ పాయింట్ గా మారింది.
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ తరపున రంగంలోకి దిగారు. నియోజకవర్గానికి ఆయన కొత్త కావడం, స్థానికుడు కాకపోవడం మైనస్ గా ఉంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. మాజీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ వైసీపీ తరపున బరిలో నిల్చొనున్నారు. సుళ్లూరుపేట నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి పరసారత్నం కొద్ది ఓట్ల తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీకి దిగారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలని వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు రాష్ట్రమంతా వైఎస్ గాలి వీచినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పుట్టుకొచ్చినప్పుడు ఈ జిల్లాలో 5 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. ఆ క్రమంలోని ఈసారి సీన్ రివర్స్ అవుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందో, టీడీపీ అభివృద్ధి మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో, వైసీపీ కుట్రలు ఏ మేరకు ఫలితాలిస్తాయో వేచి చూడాల్సిందే. ప్రకాశం జిల్లాలో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. అన్ని పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్య ఉంటోంది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారే అవకాశం ఉంది. జిల్లాలో టీడీపీ వైసీపీలతో పాటు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ తదితర పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు, ఒక లోక్సభ స్థానం ఉన్నాయి. జిల్లాలోని అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమతూకం పాటించడంలో టీడీపీ సఫలమైంది. విపక్ష వైసీపీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి అయిన వాళ్లనే దూరం చేసుకునే స్థాయికి పడిపోయింది. ఒంగోలు పార్లమెంటు స్థానానికి టీడీపీ తరపున సిద్ధా రాఘవరావు, వైసీపీ తరపున మాగుంట శ్రీనివాసులరెడ్డి మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. అయితే ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో మాగుంటపై గెలుపొందిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఈసారి పక్కన పెట్టడం ఫ్యాన్ పార్టీకి పెద్ద మైనస్ అయింది. తనకు టికెట్ ఇవ్వనందుకు సుబ్బారెడ్డి అలకబూనారు. జగన్ ఎంతగా సర్ది చెప్తున్నా ఆయన మెట్టు దిగడం లేదు సరికదా. ఒంగోలులో జగన్ ప్రచార సభకు కూడా సుబ్బారెడ్డి హాజరు కాకపోవడం వైసీపీకి సెట్ బ్యాక్ అయింది. దీంతో సిద్ధా గెలుపు చాలా సులువంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పాత కాపులే బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ గట్టిగానే ఉంది. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. కొండేపి నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి పోటీలో ఉండగా వైసీపీ నుంచి డాక్టర్ వెంకయ్య బరిలో ఉన్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్య కూడా స్వామికి మద్దతుగా తమ శక్తిని కూడగట్టడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. వైసీపీకి ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు నష్టం కలిగించే విధంగా ఉంది. దర్శి నియోజకవర్గంలో టీడీపీ నుంచి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు, వైసీపీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. నియోజకవర్గ రాజకీయాలను చూస్తే కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య సఖ్యత అధికంగా ఉంటుంది. రెడ్డి, కాపు సామాజిక మధ్య విభేదాలు, గ్రామాల్లో ఘర్షణ వాతావరణం కూడా ఉండేవి. పైగా గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే మంత్రి సిద్ధా గెలుపొందారు. దీంతో ఎటు చూసినా దర్శిలో వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక వైవి సుబ్బారెడ్డి అలకబూనటం, బూచేపల్లి కుటుంబ సభ్యులు రంగంలో లేకపోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కనిగిరి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని రంగంలోకి తేవడంతో అక్కడి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు, సన్నిహితుడు అయిన డాక్టర్ ఉగ్రకు అటు టీడీపీ శ్రేణుల నుంచే కాక తటస్థవాదులు, వైసీపీలోని కింది స్థాయి నేతల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన బుర్రా మధుసూదనే రంగంలో ఉన్నారు. యాదవ సామాజిక వర్గంలో పట్టు పెంచుకున్న ఆయనకు రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఉగ్ర రంగంలోకి రావడంతో క్షేత్రస్థాయిలో ఆయనకు మద్దతుగా వలసలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ పడిన ముత్తుమల అశోక్ రెడ్డి, అన్నా రాంబాబులు తిరిగి ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా నిలవగా అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు వైసీపీ అభ్యర్థిగా బరిలోకొచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు అలకబూని పార్టీ ప్రచారానికి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం టీడీపీకి అదనపు బలమైంది. మార్కాపురం నియోజకవర్గంలో తిరిగి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బరిలోకొచ్చారు. పార్లమెంట్ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు ఉండటంతో నియోజకవర్గంలో తగిన సంఖ్యలో ఆర్యవైశ్య ఓటర్లు ఉండటంతో టీడీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని తప్పించడంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే సీనియర్ నేత కేపీ కొండారెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డిని వైసీపీ రంగంలోకి తెచ్చింది. అభ్యర్థి నాగార్జున రెడ్డి పూర్వపు కంభం మాజీ ఎమ్మెల్యే అయిన ఉడుమల శ్రీనివాసరెడ్డికి సొంత అల్లుడు. ఉడుమల సొంత మండలమైన కొనకణమిట్లలో వైసీపీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అజితారావునే తిరిగి టీడీపీ రంగంలోకి దింపింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే డేవిడ్ రాజు పార్టీ మారడంతో 2.5 నుంచి ఆయన తనను గెలిపించిన సంతనూతలపాడును వదిలేసి ఎర్రగొండపాలెంలో తిష్టవేశారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ప్రచార కార్యక్రమంలో దూకుడుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఆమంచికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పార్టీ వీడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో జిల్లా సీనియర్ నాయకుడు కరణం బలరాంను టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఇప్పటికే ఆమంచి వ్యతిరేకులు చీరాల రాజకీయాలకు సుపరిచితులైన కరణం బలరాంకు చేరువవుతున్నారు. మరోవైపు ఆమంచి అభిమానులు కూడా ఆయన గెలిపే లక్ష్యంగా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగడంతో ఇరు పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. పర్చూరు నియోజకవర్గం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి తోడలుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కుమారుడు హితేష్ పోటీలో ఉంటారని భావించినా కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా దగ్గుబాటే నిలబడాల్సి వచ్చింది. మరోవైపు దగ్గుబాటి సత్యమణి పురంధేశ్వరి విశాఖ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండటం సరికొత్త రాజకీయాలకు తావిస్తోంది. ఇక దగ్గుబాటిపై టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బరిలో ఉండగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాచిల చెంచు గరటయ్య పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీలో 2 వర్గాలుగా ఉన్న గొట్టిపాటి కరణం వర్గీయులు ఏకం కావడంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బరిలో ఉండగా వైసీపీ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు పోటీలో ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో ఉన్న అనుబంధంతో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావు, వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు కావడంతో నియోజకవర్గంలో కందుకూరు రాజకీయం కాకరేపుతోంది. విజయనగరం జిల్లాలో పూర్వ వైభవం కోసం అధికార పార్టీ పావులు కదుపుతూ ఉంటే పట్టు కోసం ప్రతిపక్ష వైసీపీ పడరాని పాట్లు పడుతోంది. గెలుపు మాదంటే మాదన్న చందంగా 2 వైపులా వ్యూహరచన జరుగుతోంది. ప్రచారంలో 2 పార్టీలు దూసుకుపోతున్న విజయం అధికార పార్టీనే వరిస్తుందని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు మరోసారి మీసం మెలేస్తున్నారు. తమ పార్టీ చేసిన పనులే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. ఈయనపై వైసీపీ బెలానా చంద్రశేఖర్ ని రంగంలోకి దించింది. కులం కార్డు తప్పించి చంద్రశేఖర్ ఎవరికీ తెలియదు కాబట్టి తాము రెండోసారి గెలవటానికి ఇదో కారణమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది.
పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ ఆవిర్భావం నుంచి అంతా తానై అన్ని తానై నడిపిస్తున్నారు. ఈ దశలో గత ఎన్నికల్లో అశోక్ పార్లమెంట్ వెళ్లప్పుడు స్థానికంగా బలమైన కాపు సామాజిక వర్గం ఆధారంగా కుటుంబ పరంగా చూసుకుని మీసాల గీత తన రాజకీయ వారసురాలని అప్పట్లో ప్రకటించిన అశోక్ గీత విజయానికి సంపూర్ణ సహకారం అందించారు. ఈసారి ఎన్నికలకు తన కుమార్తెనే బరిలోకి దించారు. వీరికి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామికి మాత్రం ఆటుపోట్లు తప్పడం లేదు. బొత్స సత్యబాబుతో ముందు నుంచి వ్యతిరేక వర్గం నడుపుతున్న కోలగట్లకు ఈసారి కూడా ఇబ్బందులు తప్పేటట్టు లేదు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోని అధికార టీడీపీలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో అసమ్మతి జ్వాల రేగినప్పటికీ పార్టీ అధినేత కలగజేసుకోవడంతో అది టీ కప్పులో తుఫానులా చల్లారింది. 7 పర్యాయాలు స్థానికంగా పసుపు జెండా ఎగురవేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు సైకిల్ తొక్కలేకపోతున్నారని నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ, పూసపాటి రేగ మండలాల నుండి 4 ఆశావాహులు ఈ టీడీపీ స్థానంపై మనసు పారేసుకున్నారు. అనేక విధాలుగా కింద మీద పడినప్పటికీ చివరికి నారాయణస్వామి నాయుడు పెద్దరికానికే పార్టీ పెద్ద తలలు పసుపు జెండా ఊపాయి. టీడీపీ సీటు కొట్టేయడానికి రంగంలోకి దిగిన వైసీపీ అభ్యర్థి బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడికి అసమ్మతి కుంపటి తప్పేలా లేదు. టికెట్ ఆశించి భంగపడిన పెన్మత్స సాంబశివరాజు ఫ్యాన్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చీపురుపల్లిలో రసవత్తరమైన రాజకీయ పోరు రగులుతోంది. కాకులు తీరిన రాజకీయ చాణక్యుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని పాటిస్తున్నారు. ఏ స్థానంలో అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారో మరలా అదే స్థానం నుంచి పూర్వ వైభవం కోసం ఎన్ని చేయాలో అంతకు 10 ఎక్కువే చేస్తున్నారని పబ్లిక్ టాక్. టీడీపీ అభ్యర్థిగా తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున ప్రచారంలో దూసుకుపోతున్నారు. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీకి తొలుత నుంచి విజయాల కోటగా నిలుస్తూ వస్తోంది. కోళ్ల లలిత కుమారి తన కొప్పల వెలమ సామాజిక వర్గం నియోజకవర్గంలో బలంగా ఉండడం సైకిల్ స్పీడ్ కు తిరుగు లేకుండా పోయింది. వైసీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన బడువంటి శ్రీనివాసరావే బరిలో ఉన్నా ఇక్కడి ఎన్నిక ఏకపక్షమే అని వినిపిస్తోంది. గజపతి నగరం నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షానికి చెందిన వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల్ నరసయ్య వైపు ఎన్నిక అనుకూలంగా మారనుందా అని అనిపించినా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఇక్కడ జనాన్ని బాగా ప్రభావితం చేశాయి. ఇక బొబ్బిలి అయితే ఇక్కడ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు బొబ్బిలి రాజవంశ వారసునిగా జనంలో ఎక్కువ మార్కులున్నాయి. మంత్రి సుజయ్ ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ ప్రజలు వారినే గెలిపించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈయనపై పోటీగా వైసీపీ కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన శంబంగి వెంకట చిన్నప్పల నాయుడిని ఏరుకోరి ఎంపిక చేసింది. దీంతో పోటీ రసవత్తరంగా ఉంది. అలాగే గిరిజనుల కోసం కేటాయించిన సాలూరు నియోజకవర్గానికి సంబంధించి తొలి స్థానాన్ని టీడీపీ ఆర్పీ భంజ్ దేవ్ కి ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడు పీడిక రాజన్నదర్ను వైసీపీ రెండోసారి రంగంలోకి దించింది. సొంత పార్టీలో రాజన్నదర్కు అసమ్మతి లేకపోయినప్పటికీ ప్రత్యర్థి నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక ఎస్సీల కోసం కేటాయించబడిన పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక శాసనసభ్యులు బొబ్బిలి చిరంజీవులకు రెండోసారి పార్వతీపురం పట్టం కట్టింది. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుకి అసమ్మతి పోరు గట్టిగా ఉంది. ఇదే స్థానం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ చేతి చమురు వదుల్చుకున్న ప్రసన్న కుమార్ వర్గం జోగారావుని ఓడించాలని కంకణం కట్టుకుంది. కుల సమీకరణ ప్రాధాన్యమివ్వని విజయనగరం జిల్లా ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని టీడీపీ భావిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిక్కోలు రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలపై అసమ్మతి లేకపోవడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. కుల సమీకరణాలు ఆది నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈసారైనా వైకాపా తన ప్రాబల్యాన్ని చాటుకోవాలని అన్ని దారుల్లో వెళ్తోంది. ఈ నేపథ్యంలో సిక్కోలు జిల్లా తాజా రాజకీయాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లాకు రాజకీయ నేపథ్యం ఎక్కువే. 1927లో బాపూజీ మహాత్మా గాంధీ సత్యాగ్రహ సమయంలో శ్రీకాకుళంలో 3 రోజుల పాటు పర్యటించి నాటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ గురించి ప్రస్తావించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. ఒకటి శ్రీకాకుళం అర్బన్ రూరల్ కలిపి ఒకే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో ధర్మాన గెలుపొంది వైఎస్ఆర్ కేబినెట్లో రెండోసారి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ధర్మాన ఓటమి పాలై ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ధర్మానపై గెలుపొంది గుండా లక్ష్మీదేవి చంద్రబాబు సర్వేలో పనితీరులో నంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. ఇక పలాస నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ జీడిపప్పు ఎంత ఫేమస్సో పొలిటీషియన్లు కూడా అంతే ఫేమస్. ఈ నియోజకవర్గం గౌతు కుటుంబానికి కంచుకోట. స్వతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కుమార్తె జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు పోటీలో ఉన్నారు. పల్లెలకి ఈ రోజు ఇల్లు గాని రోడ్లు గాని వస్తే వెళ్ళి అడిగితే తెలుస్తుంది, మా శివాజీ అన్న ఇచ్చాడన్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. అభివృద్ధి అనేది అన్ని దగ్గర కనిపిస్తుంది. కానీ ఈ రోజు పలాస నియోజకవర్గం ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఒక ఆర్థిక రాజధానిగా ఎదగాల్సిన ఒక అవసరం ఉంది. దీన్ని ఇంకా ముఖ్యంగా మున్సిపాలిటీని చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలో కానీ మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ కంపెనీలు వస్తే మన పిల్లలు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి వచ్చే ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి శ్రీకాకుళం జిల్లాకి మంచి కంపెనీలు తీసుకొస్తానని నమ్మకం ఉంది. ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ని కూడా వాటిని ముఖ్యమంత్రి గారి సహకారంతో వాటి పరిష్కారం చూపిస్తామని ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా ఇంకా ఎక్కడ ఎటువంటి మినిమం సదుపాయాలు లేకుండా ఏ గ్రామం కానీ ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ కానీ ఎక్కడ రోడ్డు కరెంటు మరి లైట్లు కానీ వాటర్ కానీ మాకు అవసరం ఉందని చెప్పుకునే లేని రీతిలో ప్రతి ఒక్క ట్రైబల్ ఫ్యామిలీకి కానీ ట్రైబల్ ఏరియా కూడా ప్రతి ఒక్కరికి కూడా కనీస సౌకర్యాలు ఇవ్వాలనే దిశగా ముందుకు వెళ్తానండి. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన రాజాం నియోజకవర్గానికి ఈసారి కూడా టీడీపీ నుంచి కొండ్రు మురళీమోహన్ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టుకుని వెళ్తే చాలు, ఎందుకంటే ప్రజల్లో చాలా అభిమానం. ఆనాటి ఎన్టీ రామారావు ఏ విధంగా అభిమానం ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత అభిమానం ఉంది. ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయనంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. 1 కోటి మంది డ్వాక్రా గ్రూపులకైతే ఈరోజు పసుపు కుంకుమ 2 ఇస్తే వారి కళ్ళల్లో ఆనందం చూసాం. అలాగే దగ్గర 65 లక్షల మందికి 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారంటే వారి కళ్ళల్లో ఆనందం కూడా మేము చూస్తున్నాం. అలాగే ఆదరణ 2 ఎంబీసీలకు సంబంధించి 20,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉన్న డైరెక్ట్గా వారి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కొని వారు జీవన విధానం ముందుకి తీసుకెళ్లడం కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మరి ప్రత్యేకంగా మరి నియోజకవర్గాల్లో మేము చెప్పుకునే అవసరం లేదు, అంత చక్కగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ జెండాని అలాగే ముఖ్యమంత్రి గారి బొమ్మని అలాగే ఆయన చేసిన కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తే చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉంటుంది. ఉద్దాన ప్రాంతంలో ముఖ్యమైన మండలాలన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఇక్కడ తెలుగుదేశం తరపున బెందాళం అశోక్ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీలో ఉన్నారు. ఇద్దరు కళింగ సామాజిక వర్గం వారి కావడంతో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న టెక్కల్లో టీడీపీ తరపున మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పేరాడ తిలక్ బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీకి తిరుగులేదన్నది స్థానికుల అభిప్రాయం. ఇక నరసన్నపేటలో ధర్మాన హవా కొనసాగుతోంది. ఒడిశాకు దగ్గరగా ఉండే మరో నియోజకవర్గం పాతపట్నం. ఇక్కడ టీడీపీ నుంచి కలమట వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెడ్డి శాంతి బరిలో ఉన్నారు.
జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఎచ్చర్లో ఒకటి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన గెలుపు నల్లేరుపై నడికేనని పబ్లిక్ టాక్. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో మేటి చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఇవన్నీ కంటిన్యూ కావాలన్నా, మరి పోలవరం, రాజధాని, మిగతా డెవలప్మెంట్ పూర్తి కావాలన్నా 120,000 కోట్ల రూపాయలతో ప్రతి శివారు గ్రామానికి కూడా మంచినీళ్లు పూర్తిగా అందించాలన్నా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటటువంటిది ప్రజల్లో నానుడు ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. అందుకోసం ఆయన్నే మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొస్తారు. వాళ్ళలో ఉండే ఉత్సాహం చూస్తే 140 నుంచి 150 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కట్టే మరి పద్ధతిలో ప్రజలు ఉన్నారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఒకే ఒక పార్లమెంట్ స్థానం శ్రీకాకుళంలో తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన వారు ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతారని ప్రచారం ఉంది. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడుకు సరైన ప్రత్యర్థే లేరనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.